అస్మద్గురుభ్యో నమః. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తాం. మరి మన దగ్గర ఎంతో ఉన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తాం. కానీ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చేసరికి అద్భుతం ఎలా జరిగింది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కంచి కామకోటి పీఠాధిపతులకు ఎందరో మహారాజులు, జమీందారులు, సంపన్న గృహస్థులు చాలా విలువైన కానుకల్ని, డబ్బుని సమర్పించుకొని తరిస్తూ ఉంటారు. కన్యాకుమారి నుంచి నేపాల్ వరకు మన స్వామివారి పర్యటనలలో ఆయనకు సన్మాన సత్కారాలు కూడా జరుగుతూ ఉండేవి. ఆయనకేమీ అక్కర్లేదు, కానీ భక్తుల యొక్క తృప్తి కోసం స్వీకరించేవారు. కానీ ఎవరేమి ఇచ్చినా కూడా అది మఠానికే ఇచ్చేసేవారు. బ్రహ్మచారికి తాంబూలం, సన్యాసికి డబ్బులు ఇచ్చినంత పాపం లేదు అని ఆయన తరచూ అంటూ ఉండేవారు మన మహాస్వామి వారు. మరి సన్యాసికి కూడా రైలు టికెట్టుకు, బస్సుకు ఛార్జీలు ఉండాలి కదా అంటే సన్యాసి నడిచే వెళ్ళాలి, నడిచిపోవచ్చు అనేవారు మహాస్వామి వారు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం నడుస్తూనే పర్యటన చేశారు. 90 సంవత్సరాల వయసులో కూడా ఆయన నడిచి వెళ్ళేవారు. మండు టెండలో కూడా ఆయన నడిచి వెళ్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కలిగేది. ఆదిశంకరుల్లాగా ఆయన కూడా భారతదేశం అంతా కూడా కాలినడకనే కలయి తిరిగారు. మొత్తం అంతా కూడా ఆయనకు కార్లు, ఏనుగులు మొదలైనవి ఎన్ని ఉన్నా నడకే నడక. కారు అసలు ఎక్కనే లేదు. మహాస్వామి వారు ఎప్పుడూ కారు ఎక్కలేదు. స్వాముల వారికి ధనం కానుకగా సమర్పించుకునే వారంతా కూడా సంపన్నులేం కాదు. సంపన్నులు ఉన్నారు, సంపన్నులు కానివారు ఉన్నారు, కట్టిక పేదవారు కూడా ఉన్నారు. ఎందరో ఉన్నారు పేదవారు కూడా. ఒకరోజు మహాస్వామి వారి దగ్గరికి ఒక పల్లెటూరుకి చెందిన ఒక ఆసాం వచ్చాడు. అతనిది తండలం గ్రామం. అతనికి ఉన్నదే కొద్ది పొలం. దాని మీద వచ్చే ఈ వడ్లు చాలక తను గొడ్లు కాసుకుంటూ, అంటే దాని మీద వచ్చే పైకం ఉంటుంది కదా, ఆ పొలం మీద వచ్చే ఆ పైకం సరిపోక అతను గొడ్లు కాసుకుంటూ కూడా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతనికి ఎందుకో ఒకసారి అనిపించింది, తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా పరమాచార్య స్వామి వారికి ఇచ్చేయాలి, సమర్పించేసుకోవాలి అనిపించింది. అంతే, ఉన్నదే కాస్త, ఆ కాస్త అమ్మేసి ఆ డబ్బు పట్టుకుని మహాస్వామి వారి దగ్గరికి వచ్చి ఆ మూట, చేతిలో ఉన్నటువంటి డబ్బు మూట తీసుకొచ్చి మహాస్వామి వారి పాదాల దగ్గర పెట్టేశారు. అతను ఆ కట్టిక పేదవాడు. ఏదో తనకు మాలిన ధర్మం అంటారు చూసారా, తనకే లేదు, తనకే అంతంత మాత్రంగా ఉంది అని అనుకుంటే ఉన్న గది కాస్త కూడా కుటుంబ పోషణని కూడా వదిలేసి ఆ కాస్త పరమాచార్య స్వామి వారికి ఇచ్చేశాడు. మహాస్వామి వారు వద్దని ఎంత చెప్పినా వినలేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తన కుటుంబ పోషణను ఇంకా సాగించుకోలేని దీనమైన పరిస్థితులలో పడ్డాడు ఆ భేదభక్తుడు. ఈ దానంతో స్వాముల వారు అతడి వ్యవహారం చూసి చాలా జాలేసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ని పిలిచి అతనికి కొంత పోరంబోకు భూమిని ఇప్పించి అతడి భుక్తి గడిచే ఏర్పాటు చేశారు మహాస్వామి వారు. దానం ఫలప్రదం కావాలి. అలాంటి వాళ్ళకి ఇచ్చే దానం ఇస్తేనే దానివల్ల ఉపయోగం అన్నమాట. అంటే ధనము దాత ఇద్దరు ఉంటే సరిపోదు, పాత్రత కలిగిన అర్థి అంటే దానం పుచ్చుకునేవాడు పాత్రత కలిగి ఉండే, ఎవరికి పడితే వాళ్ళకి దానం ఇవ్వకూడదు, అపాత్ర దానం కూడదు అంటారు. అందుకనే అంటే దానం పుచ్చుకునేవాడికి దానం తీసుకునే అర్హత కలిగి ఉండాలి. ఇప్పుడు అంటే దానికి అర్హత కలిగి ఉండడం అంటే ఏంటి, ఆ దానానికి ఒక సార్థకత చేకూరాలి. మనం ఇచ్చింది ఇచ్చేస్తే సరిపోదు, వాళ్ళు దాన్ని సక్రమంగా ఇస్తారా లేదా, వినియోగిస్తారా లేదా, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ పేదవాడు తనకున్న యావదాస్తి కూడా మహాస్వామి వారికి ఇచ్చేయడం అంటే ఏ పూర్వజన్మ సుకృతమో. మహాస్వామి వారి కన్నా కూడా పాత్రత కలిగిన వ్యక్తి ఆ స్వామికి ఎక్కడ దొరుకుతాడు? ఆ పేదవాడికి దొరకడు కదా. మహాస్వామి వారికి ఇవ్వడం వల్ల అతనికి ఎన్నో తరాలు తరించిపోయాయి అన్నమాట. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.